సామెతలు సామెతలు 19వ అధ్యాయం. అన్న నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా? అక్క అక్క నీకే అక్క చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్? ఇట్ మీన్స్ యు ఆర్ ఎ రిచ్ మ్యాన్. నువ్వు చాలా గొప్పడివి అక్క, నువ్వు చాలా గొప్పదానివి. అందుకోసమే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుసా నీకు? తెలియదా? ఓపెన్ చేయి, సామెతలు ఓపెన్ చేయి. 19వ అధ్యాయము. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. నీకు ధనం ఉండొచ్చు, అందుకోసమే నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. జాగ్రత్త. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. వాడు దరిద్రుడు రా అబ్బాయి, వాడు దరిద్రుడు. వానికి అందరు ఫ్రెండ్స్ వేరు. ఇద్దరిట్లలో ఎవరు లక్కీ? దరిద్రుడు లక్కీ. ఎందుకు అన్నాడు? మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తాం. ఇగో ఇక్కడ ఏముంది తెలుసా? ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. దిస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ మెనీ ఫ్రెండ్స్, దిస్ గర్ల్ ఈజ్ హ్యావింగ్ మెనీ ఫ్రెండ్స్, షీ ఈజ్ మెయింటైనింగ్ మెనీ ఫ్రెండ్స్, దట్ ఈజ్ వై ఒక సమయంలో నష్టపడతారు అని బైబిల్లో ఉన్నది. ఇక్కడ ఉన్నది. ఇట్ ఈస్ రియల్, 100% రియల్. బైబిల్ ఏదన్నా మాట్లాడింది అంటే అది నిజమే మాట్లాడుతుంది. బైబిల్లో దేవుని మాటలు అట్లా ఉన్నది. ఏమంటున్నాడు? బహుమంది చెలికాండ్రు, మెనీ ఫ్రెండ్స్. కిतना ఫ్రెండ్స్ है? फ्रेंड्स एसोसिएशन है, हमारा को बहुत फ्रेंड्स है. ఫ్రెండ్స్ అందరు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండు స్నేహితుడు కలడు. క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, చాలా అన్న కంటే, తమ్ముని కంటే, అక్క కంటే, చెల్లె కంటే అట్లా ఒక ఫ్రెండ్ ఉంటాడంట. కానీ ఈయనకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏనాడైనా నువ్వు నష్టపోతావు అని బైబిల్ చెప్తుంది. ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారండి. కానీ నేను ఏడ్చినప్పుడు ఒక 50 రూపాయల కోసం నేను కష్టపడినా కదా. మరి నేను ఒక పని చేద్దాం అనుకున్నా, ఆకలికి. ఏం పని చేద్దాం అనుకున్నా? ఆ పెట్రోల్ బంక్లో గాలి కొడతారు చూసినావా? 250 రూపాయలు ఇస్తారంట. మరి ఆ పని చేద్దాం అనుకున్నా. ఐ నో ఫ్రమ్ డౌన్ ఐ కేమ్. నేను కింది నుండి పైకి వచ్చిన నేను. వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్? జాగ్రత్త. బైబిల్ ఏది? అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. దాత బుద్ధి ఉన్నదనుకో, అందరూ ఫ్రెండ్షిప్, అందరూ స్నేహితులే. నెక్స్ట్, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బీదవాడి అయినావనుకో నువ్వు తర్వాత నీ ఎవడు నేను లెక్క చేయడు. మళ్ళీ జాగ్రత్త. అక్క, ఓ అక్క, పెద్దక్క, నీకే చెప్పేది. పెద్దక్క కాదు, చిన్నక్క కాదు, ఎవరైనా అంబడి అన్న, పెద్దన్న నీకోసమే అన్న చెప్పేది. ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయకే, కష్టం అది. మళ్ళా అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. అగ్గో, మళ్ళీ స్నేహితులు మరీ దూరస్తులగుదురు అంటే బైబిల్లో ఇంకోటి చెప్తుంది. నీ ఫ్రెండ్స్ అందరినీ నేను నీకు దూరం పెట్టేస్తా అని బైబిల్ కూడా చెప్పింది. ఐ విల్ కీప్ యువర్ ఫ్రెండ్స్ అవే ఫ్రమ్ యూ వన్స్ ఇన్ వన్ టైమ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్. నీతో మాట్లాడాలంటే నేను అందరినీ దూరం పెట్టేసి నీతో ఒంటరి చేసి దేవుడు నీతో మాట్లాడతాడు. మరి జాగ్రత్త ఉండాలి. మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయొద్దు. ఇదిగో ఈ పెన్ ఉంది కదండి, ఈ పెన్ ఉంది కదండి, ఈ క్యాప్ ఉంది కదండి, ఆయనే ఒకరిని హెచ్చించును. ఇక్కడ పైన పెడితే వాల్యూ. అదే దేవుడు మళ్ళా ఇట్లా ఆయనే ఒకరిని తగ్గించును. మరి ఇది దీనికి అంత రెస్పెక్ట్ లేదు. మరి ఈ పెన్ ఇది తీసుకుపోయి ఇక్కడ పెడితేనే రెస్పెక్ట్ ఉంది. మళ్ళీ ఆయన మనల్ని ఇట్లా చేసిండు కదా, మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం అని అనుకోవడం మన పొరపాటు. సమ్ డే హీ విల్ మేక్ దిస్ అండ్ హీ విల్ మేక్ యూ లైక్ దిస్. అప్పుడు బాధపడద్దు.
బర్త్డే పార్టీ చేసుకుంటారు. వెర్ ఇస్ మమ్మీ, వెర్ ఇస్ డాడీ, వెర్ ఇస్ అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, పాప, బాబు, అమ్మమ్మ, నానమ్మ, వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? అంతేనా? బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపోవును. ఇఫ్ యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ యు ఆర్ లాస్ట్. ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావో, ఏం లాస్ అవుతున్నావో ఒకసారి చెక్ చేసుకో. అక్క, చెల్లె, ఓ అన్న, మీరు చెక్ చేసుకో. బాయ్ బాయ్.